వెల్కమ్ టు ఐబీటీవీ. సంగారెడ్డిలోని రావోస్ ఇంటర్నేషనల్ స్కూల్లో యూకేజీ మరియు 5వ తరగతి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండాపూర్ ఎంపీఓ దశరథ్, సీఈఓ నిధిన్రావు పోల్సాని, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ పార్థసారథి, ఏడబ్ల్యూఈటీ ప్రతినిధి విజయ్ కుమార్ హాజరయ్యారు. ప్రిన్సిపల్ నిఖిల్ రంగరాజ్ నాయకత్వంలో వైస్ ప్రిన్సిపల్ శ్వేత, కోఆర్డినేటర్ శిరీష సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు చేసి తమ ప్రతిభను ప్రదర్శించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ సంగారెడ్డిలో గ్రాడ్యుయేషన్ డే అండ్ ప్రైజ్ అప్రిషియేషన్ ఫర్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈరోజు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్ అకాడమిక్ ఇయర్ సిబిఎస్ఈలో మన అకాడమిక్ ఇయర్ లాస్ట్ మార్చ్కి అయిపోయింది. ఆ సందర్భంగా మంచిగా చక్కగా కనబరిచిన పిల్లలకి వాళ్ళు స్కిల్ సెట్లో డిఫరెంట్ విధాలుగా స్పోర్ట్స్లో కానివ్వండి, స్పోర్ట్స్ టాలెంట్ని ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో మంచిగా రాణించిన పిల్లలు కానివ్వండి, అదేవిధంగా రోబోటిక్స్ విషయంలో కానివ్వండి, అండ్ రెగ్యులర్గా అకాడమిక్ పరంగా కూడా ఎవరైతే ముందంచులో బాగా కనబరుస్తున్నారో అందరికీ గోల్డ్ మెడల్ అండ్ వీఆర్ అప్రిషియేటింగ్ దెమ్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్. ఎందుకంటే ప్రోత్సాహం ఉంటేనే ఎవరికైనా ముందుకెళ్ళగలుగుతారు. తర్వాత they'll create more and it creates lot of interest to rest of the students also. Today's program is all about మనకి పిల్లలకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి బెస్ట్ ఓరి ఉన్నదాన్ని కాన్ఫిడెంట్గా చేయడం అనేది the next generation has to prepare itself. In this regard we are conducting lot of programs and today's parents gathering కూడా అయింది కాబట్టి we have also educated the parents that why the modern way of education, tailor-made education is very important. పేరెంట్స్ ఒకటే మోసపూరితంగా చదువు నంబర్ 1 నంబర్ 2 అనేది కాకుండా దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఇప్పుడు రానున్న కాలంలో ద లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ప్రోగ్రామింగ్ విషయంలో కానీ, కోడింగ్ విషయంలో కానివ్వండి, రోబోటిక్స్ విషయంలో కానివ్వండి, డిఫరెంట్ స్కిల్ సెట్స్ కూడా పెంచుకోవాలనేది ఇంటెన్షన్. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, పిల్లల్లో ఒక చదువు ఒకటే కొలమానం కాదు కాబట్టి అన్ని రంగాల్లో ముందుకు రావాలనే అంశంతో ఇవాళ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అందులో భాగంగా మన భారతదేశము విద్యారంగంలో ముందంజ ఉండడానికి ఎన్నో కృషి చేయడం జరుగుతున్నది. మరి ఈ కంప్యూటర్ యుగంలో విద్యార్థులు కంప్యూటర్ని బాగా అన్వయించుకుంటూ ఆ తర్వాత నా దేశానికి నా యొక్క చదువు ఎంతవరకు ఉపయోగపడుతున్నటువంటిది ముఖ్య కాన్సెప్టు. కాబట్టి ఆ దిశలో మరి ఇక్కడ రావు స్కూల్ మాత్రం చాలా బాగా విద్యార్థులకు అన్ని రంగాల్లో, అంటే విద్య ఒకటే కాకుండా ఆటల్లో కానీ, పాటల్లో కానీ, కళా నైపుణ్యంలో కానీ ముందంజ ఉండాలని చెప్పి మనం ఈ వేదిక పైన చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క పాఠశాల యాజమాన్యానికి మరొకసారి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే, ఈ స్కూల్లో అనేక వసతులు ఉన్నాయి. మంచి నాణ్యమైన విద్య అందించడానికి కావాల్సిన అన్నీ ఇక్కడ కల్పించబడి ఉన్నాయి. దీన్ని ఇంకా ఒక అడుగు ముందుకు తీసుకువెళ్ళాలని మేము 26-27 విద్యా సంవత్సరం నుండి మేము ఈ స్కూల్ని ఒక క్రీడా సమగ్ర సమన్వయ కేంద్రంగా మేము తీర్చిదిద్దడానికి ప్రణాళిక కేంద్రంగా కూడా మేము తీర్చిదిద్దున్నాము. అలాగే అనేక పాఠశాలలు, అనేక కళాశాలలు, ఐఐటి, జేఈఈ, నీట్ ఇటువంటి వాటి పట్లే వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తున్నారు తల్లిదండ్రులకి, పిల్లలకిను. మేము అలా కాకుండా సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వంటి సర్వీసెస్ పట్ల సివిల్ ప్రో
అనే ఒక ప్రోగ్రామ్ని తయారు చేశాము. అది కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న సివిల్ సర్వీసెస్ పట్ల అవగాహన పెంచి వాళ్ళు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దబడాలనే ఉద్దేశంతో మేము ఆ కార్యక్రమాన్ని కూడా ఈ స్కూల్లో అందించడానికి ప్రణాళిక వేశాము. ఇవన్నీ కూడా మీరు త్వరలోనే కార్యరూపం దాల్చడం చూస్తారు. థ్యాంక్ యూ.